అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ గ్రేట్ పర్సనాలిటీస్ ముందు మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే దానికి కారణం శ్రీ రామోజీరావు గారు. నేను వాళ్ళ కంపెనీలో ఎడిటర్గా వర్క్ చేశాను. ఆ ఎడిటర్గా వర్క్ చేసిన నేను వాళ్ళ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ అవకాశం నాకు సాయిబాబా గారు, బాపిరెడ్డి గారు కల్పించారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అలాగే డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్కి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చిరంజీవి అన్నయ్య ఇది కథ కాదు, కమల్ హాసన్ ఎర్ర గులాబీలు, ప్రకాష్ రాజ్ ఆశయ్, మోహన్ లాల్ శోభరాజ్, నవాజుద్దీన్ సిద్దికి బద్లాపూర్, రాజ్పాల్ యాదవ్ జంగిల్, అమితాబ్ బచ్చన్ పర్వానా. భలే ఉంది కదా. అందరూ గ్రేట్ యాక్టర్స్, బట్ అందరూ మంచి యాక్టర్స్. బట్ వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. అలా నేను అంత పెద్ద యాక్టర్ని చెప్పడం కాదు, కానీ నాకు కూడా ఈ సినిమాతో ఒక డోర్ ఓపెన్ అయింది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అన్నట్టు ఈ క్యారెక్టర్ రావడానికి, ఈ క్యారెక్టర్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మృతికా గారు కారణం. అండ్ ఆ పర్వానా డైరెక్టర్ బహుశా తెలిసి ఉంటుంది, జ్యోతి సంజయ్ పేరులోనే లేడీ ఉందంటే 100% లేడీ డైరెక్ట్ చేసిందంటే ఈ క్యారెక్టర్ నాకు డెఫినెట్గా పేరు వస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేను, తర్వాత చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి. బట్ ఒక వేరే డోర్ మాత్రం ఉత్తేజ్గా ఓపెన్ అయింది. థ్యాంక్ యూ మృతికా గారు. అండ్ నాకు మాతృ సంస్థ అన్నపూర్ణ స్టూడియో అయితే పితృ సంస్థ అనొచ్చా ఈటీవీ ఉషా కిరణ్. నా కెరీర్ ప్రారంభంలో నాకు ఫైనాన్షియల్గా యాక్టర్గా ఎదగడానికి నాకు చాలా దోహదపడింది రామోజీ గారి ఉషా కిరణ్ ఈటీవీ. సో నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మృతికా గారికి, అలాగే బాపిరెడ్డి గారికి, సాయిబాబా గారికి అందరికీ, అలాగే మన కెమెరామెన్ సుజాత గారికి అందరికీ లవ్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హరీష్ అన్న, నువ్వు చాలామందికి ఇన్స్పైరింగ్గా తయారవు యాజ్ అ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు సన్నబడ్డల్లో మళ్ళీ షాక్ ఇచ్చావు నువ్వు. నాకు తెలిసి ఒక మూసగా వస్తున్న కొన్ని సినిమాల నుంచి కమింగ్ టైంలో బెస్ట్ ఫిలిమ్స్ నాకు తెలిసి హరీష్ శంకర్ నుంచి వస్తాయి. నేను ఎందుకంటున్నా నాకు తెలిసి బాగా మట్టి వాసన ఉన్నవాడతాను. సో అలాగే కో యాక్టర్స్ అందరూ శ్రీరామ్, రితికా సింగ్ వీళ్ళందరితో యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సుబ్బరాజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ స్పెషల్ గెస్ట్ మా ఫ్రెండ్ హరీష్ శంకర్కి ఫర్ ఆనరింగ్ ది అకేషన్, అండ్ మై కో యాక్టర్స్ రితికా, శ్రీరామ్, తేజ్ అన్న అండ్ ఎవ్రీబడి. చిన్నప్పుడు మన నానమ్మ అమ్మమ్మ ఇళ్లలో చూసిన, నేను పర్సనల్గా చూసిన ఒక సాత్విక పరికరం, దాన్ని మారణాయుధంగా వాడుకున్న మృతికా గారికి డైరెక్షన్ చేసినందుకు, ఈ వండర్ఫుల్ సినిమా తీసినందుకు, అండ్ నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆ వలరి అంటే ఏంటి, సాత్విక పరికరం మారణాయుధంగా ఎలా అయిందో తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. నేనే సినిమా చేసేటప్పుడు షాక్ అయ్యాను, దీన్ని ఎలా కూడా వాడొచ్చా అని. సర్ప్రైజ్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాజ్ గారు. ఎస్, ఆబ్వియస్గా మృతికా సంతోష్ని గారు, డైరెక్టర్ గారు మాత్రమే చెప్పే కొన్ని విషయాలు డెఫినెట్లీ ఉన్నాయి. అసలు ఈ వల్లరి అనే టైటిల్, ఆ వెపన్ గురించి, దాని బ్యాక్ స్టోరీ ఏమైనా మాకు చెప్తే మేము ప్లీజ్. తెలుగు తల్లికి నా ధన్యవాదాలు. సో అందరికీ నా నమస్కారం. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ద బ్యూటీ అండ్ ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రితికా సింగ్ ఫస్ట్. వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్ కాకపోతే ఇట్ వుడెంట్ బీ లైక్ దిస్ ఫిల్మ్ కుడెంట్ హ్యావ్ బీన్ సో స్కేరీ అండ్ హారర్. ఇంత మంచిగా మిమ్మల్ని అంతా ఉలికి పెట్టిందంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రితికాస్ పర్ఫార్మెన్స్. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ మై హీరో గారు శ్రీరామ్ సార్. శ్రీరామ్ సార్ గురించి చెప్పాలి అంటే 2012లో నేను ఒక స్క్రిప్ట్ చేశాను. ఐ మెట్ అ ప్రొడ్యూసర్ అండ్ దే ఆస్క్డ్ మీ హూస్ ద హీరో యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ అని అడిగారు. ఐ సెడ్ శ్రీరామ్ గారు. 2022లో ఈ స్క్రిప్ట్ నేను చేశాను. మా ప్రొడ్యూసర్ గారు బాపిరెడ్డి సార్ అడిగారు హూస్ ద హీరో యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్.
I said Sriram sir. That is how I could describe his age and talent. And then I welcome Jason Mamua of India, Subbaraju sir. And then Uttej sir గురించి చెప్పాలంటే you all know about his acting expressions, like he's multifaceted personality who just lights up the shooting spot no matter how tensed we are. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా ఉంటే కూడా he just eases out, he listens and everything. ఆయన గురించి చెప్పాలంటే I'm a big fan of his poetry than anything else. ఆయన రాసే poems are so beautiful and he's a very good drawing artist. So I'm a big fan of his art and poems. And then I should thank my EP Garu Sai Babu sir, who has always been so supportive through the journey. It is very difficult for women to come up and achieve something they dream of, especially the respect they give in any part of the field. But here in cinema, the respect I received is tremendous, and it couldn't have been so much better without EP Garu Sai Babu sir in the team. And then Tamiraju sir, ఆయన is like diamond in the crown. బాహుబలి చూసి అంత చాలా గొప్పగా దాని గురించి మాట్లాడేటప్పుడు హీ హిమ్సెల్ఫ్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలింకి ఈయన ఎడిటర్గా వచ్చింది నా మై భాగ్యం ఐ వుడ్ సే. అండ్ బింబిసారాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఐ యామ్, ద అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ మనం కిరణ్ సార్ బీయింగ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ మై ఫిలిం is again a fortunate thing to happen for the film. After welcoming everybody, I would like to, thank my producer at this moment. I was here in 2010 as an assistant director of director Krish sir. Up to 2010 lo na first outdoor, shooting RFC lo jarigindi. Valari gurinchi vallu cheppamannaru. Valari anedi is a Tamil word which means weapon. A weapon which was used during the historical times by the Tamil people. It is nothing but a boomerang. It just goes, amputates, hurts people, used in hunting and war, and comes back to the hands. So our weapon is the ade manam ee film ki vadukunnam endukante that is how the world travels. It doesn't travel like an arrow. Whatever you do, the action that you do in this world, it comes back to you. So that's how her sin is going to come back to her or no. You have to watch the film and understand. ఇది ఎందుకు చెప్తానంటే వలరి లాగానే I don't know, there's lots of coincidence. 2010లో నేను ఆర్ఎఫ్సి వచ్చేటప్పుడు ఐ డి నాట్ నో దట్ మై ఫిలిం విల్ బీ ప్రొడ్యూస్డ్ బై ద బిగ్గెస్ట్ సంస్థ ఆర్ఎఫ్సి. ఇట్స్ నాకు ఏం చెప్పేది, ఇట్స్ అ బ్లెస్సింగ్ దట్ మై కరియర్ యాజ్ అ డైరెక్టర్ బిగిన్స్ అండర్ ద బ్యానర్ ఆఫ్ రామోజీరావు ఫిల్మ్ సిటీ. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ బాపినీడు సార్ who has made this happen, who has helped me achieve my dream. Freedom is the soul of the art. If you find my trailer very exciting and good, the whole credit goes to the producer who gave me the freedom to do whatever I wanted to do to make the script better. And then comes the most important person behind the screen, Noor sir, who recognized the script, who really thought that there is potential in me and there is something in the script, and he is the person who took this ahead to Bapinidu sir, and he is the reason that we are all standing here today. Thank you so much for everybody who has assembled here. My marketing team, Sai Krishna Garu, and the content head, Nitin Chakravarti. Thank you so much for being so supportive and, all that the magic that's happening today. Thank you. విమెన్ డైరెక్టర్స్ అండ్ రితికా, సమ్ వండర్ఫుల్ కాంబినేషన్ కదా మరొకసారి ఒక మ్యాజిక్ రాబోతోంది అనమాట. Yeah, this is my third project with a woman director. One is with Ritika ji. My first film was with Sudha Garu, and then I'm doing one more which is a web series which I can't talk about right now. But sorry, andariki namaskaram. Nen chala rojulu tarvata Telugu cinema chestunnanu. This I learnt and came. The rest is going to be in English. I'm so sorry. But yeah, this has been a wonderful experience. I still remember when Ritika ji flew down to Bombay to meet me. You know how there are these very strong first impressions that certain people leave? I'm sure you must have felt the same when she came here on stage and spoke to all of you. She has this spark, this very bright energy that just makes you want to listen to her. So we sat for a narration, we spoke for a very long time, and she came so well researched. Like she had everything to show me. She had reference scenes, for a first time director, she was extremely well prepared. And over there, I knew something in my gut just told me, just go for it. And now I know why, because when I saw the trailer, it's come out outstanding. The script,
is, I keep telling her this is one of my favorite scripts I've heard in the recent past, at least in the last 2-3 years. It's so impactful. My character has so many layers. And I had a great time performing it, all thanks to also my co-stars. Should I call you Garu or? Shrikant and Subraju and Uttej sir, they are all such brilliant collaborators. We all worked like a team. Like I remember we had some scenes, Uttej Garu and I. You remember, right? He was on the floor and I had to, I won't spoil it. I'm saying I won't spoil it. But there were parts where, an actor wouldn't take it. Most people wouldn't take it. But he was more than willing to do anything it takes to make the scene work for the film. And that's such a great trait. And I'm so honored to have worked with somebody like him. With Shrikant, I remember we had so many scenes where, he was balancing the light and he was making sure that he gives me the light. And all these things I don't even think about, So I learned all that from him, to be always thoughtful about your co-actor, like give them their space to perform. He also guided me in a certain scenes, which really helped me, and the scenes came out well eventually. I remember also with Suvaraju, my first time, I think that was a very intense scene. That was the first time we were shooting something very serious in the film. So he also helped me through it, like how to make it more intense and how to deliver with a lot more power. So everybody has been great. About Mritika ji, like I said, she's a bright spark. And I truly, genuinely hope that this film takes you where you belong. You deserve this, and you deserve everything, and you deserve so much more. And may you get all of that. To Sai Baba Garu. He has been very accommodating, because when we were shooting for the film, there were some long schedules and I was also training for my Karate World Championships. So I used to tell him, sir, can we please pack up? I have to go train, because I was taking online classes on Zoom with my masters from South Africa, and then I was also training here, practicing here, delivering my lines here. So thank you so much for bearing with me. To Harish sir, thank you so much for coming out here and supporting our film. To the editor, to the art director, this looks lovely. I'm sure it's going to turn out great for all of us. Wow, I've been talking for a while, so I'm done now. Thank you so much to the whole team, to the ADs, to my hair and makeup, to everybody who has made this film a great experience for me. I cannot wait for the audience to watch it. I cannot wait to watch it. This film is unlike any other horror movie you've seen, at least in the recent past. So please go watch it, March 6th. Thank you. Thank you. Only on ETV. Thanks. శంకర్ మహాదేవన్ గారి బ్రెత్లెస్ సాంగ్ తర్వాత బ్రెత్లెస్ స్పీచ్ ఇప్పుడే ఇప్పుడు నేను చాలా బెటర్. అవునా? ఐ యూస్ టు స్పీక్ లైక్ అ బుల్లెట్ ట్రైన్. నౌ ఐ యామ్ అట్ లీస్ట్ మాకు అర్థం అవుతుంది. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ వళరి. థ్యాంక్ యూ. వేదిక మీద మా కోసం వచ్చిన ఆయనకి, మా ఎడిటర్ తమ్మిరాజు గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిబాబా గారికి, మా సూపర్ నటుడు సుబ్బరాజ్ గారికి, ఉత్తేజ్ గారికి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక్కడ రాకుండా షూటింగ్లో తగులుకున్న మా సినిమాటోగ్రాఫర్ గారికి, ద హోల్ టీమ్, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, మా అందమైన ఎంసీ, పత్రిక సభ్యులు, మీడియా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ డైరెక్టర్ Mritika and our super heroine Ritika garu. Combination చూసారు, Mritika and Ritika, rhyming and timing. And let me take this opportunity in telling you, I think I am the only person who's done with one or more women directors and also introduce one woman cinematographer. I hope to do again one with some music director or probably another editor also. So I take the pride. Sudha Kongara's first film was with me. It was her debut with me, and now again with Mritika garu. And there was another cinematographer also whom I was able to create. I take this opportunity ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు మొగోళ్ళతోటి కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. Why do you want to compare? You have it all in you. The world is there for you. This canvas is there for you. Come and paint it. అంతే. పిల్లలకనే ఆ స్ట్రెంత్ ఇచ్చే వాళ్ళకి డైరెక్ట్ చేయడానికి ఏం కష్టం ఉంటుంది చెప్పండి. ఆబ్స్టకల్స్ విల్ ఆల్వేస్ బీ దేర్. లెట్స్ నాట్ ఫైండ్ ఎక్స్క్యూజెస్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, యూ కమ్. ఆవిడ అంత క్లారిటీతో వచ్చింది, అంత బాగా చెప్పింది, అంత బాగా తీశారు. చెప్పిన రోజుల కంటే తక్కువ రోజులు తీశారు. అండ్ దట్స్ థ్యాంక్స్ టు ఆల్సో ది ప్రొడక్షన్ హూ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ద ఆర్టిస్ట్ హూ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఈటీవీ మా రామోజీ గారికి, మా బాపినాయుడు గారికి, అందరికీ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ దెమ్ for giving this wonderful film.
ఈ సినిమాలో నేను ఏం భయపడించలేదండి. అది యాక్చువల్లీ పిండం ముందు చేసిన సినిమా ఇది, దాని తర్వాత కంప్లీట్ అయింది. దీనిలో ఆయుధం ఇచ్చాను, వాడింది ఆవిడ, కసా 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 వైలెంట్గా. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ గాట్ అ వండర్ఫుల్ నదర్ సైడ్ ఆఫ్ హర్, వెరీ ప్లెజెంట్. ఒక రోజులో బయట వెళ్ళి కాంపిటీషన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం, ఇటువైపు వచ్చి డైలాగ్స్ కోసం చూసుకోవడం. ఐ రియలీ అప్రిషియేట్ సచ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, అండ్ షీఈస్ అ వెరీ కమిటెడ్ ఆర్టిస్ట్. కానీ ఆవిడ జిమ్ చేసేటప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా దారుణంగా ఉంటుంది. మొగాడికి చెప్తున్నాను, చాలా రోజులు ఏంది వర్కౌట్ చేసి సరే చేద్దామని వెళ్ళాను. ఆవిడ వెయిట్ లిఫ్ట్ అని చేసేటప్పుడు చూసి, అమ్మో మన ఇక్కడ ఉండకూడదు, మన పరువు పోతే, చిన్న డబ్బులు తీసుకున్నట్టే బాగోదు. సో నెక్స్ట్ డే నుంచి వెళ్ళడం మానేశాను. వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. ఆవిడ షార్ట్ లేకపోయినా ఆపోజిట్లో వచ్చి కౌంటర్కి రియాక్షన్స్ ఇవ్వడం కానీ, దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్ అండ్ టు అవర్ డైరెక్టర్. అందరూ ప్రతి చోట ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న టైంలో మన దేశంలోనే మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో ఉన్న ఆ పేర్లని తీసుకురావడం, ఇతిహాసం పురాణం తీసుకొచ్చి మనకందరికి పరిచయం చేయడం, గుర్తించడం, ఈ థాట్ చాలా బాగుంది. వల్లరి అనే టైటిల్, దో ఇట్ వాస్ తమిళ్, దాన్ని మనకు పరిచయం చేయడం అనేది, ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎంత బాగా ఈ సినిమాలో వాడారనేది కూడా చూశాను. అండ్ ఎన్నో పాత ఆయుధాలన్నీ దీనిలో యూజ్ చేశారు టు బ్రింగ్ బ్యాక్ ఆర్ హిస్టరీ బ్యాక్ టు ఆర్ సెల్ఫ్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్, ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఫ్యాబులస్ ట్రైలర్. మా ఎడిటర్ గారికి ఐ వాంట్ రియలీ థ్యాంక్, అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఈ లాస్ట్ పిండం అనేది ఇన్ఫ్యాక్ట్ రెండు ఒకే చోట జరిగింది, కానీ రెండు వేరేలాగా ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ సపోజ్ సే దట్ ఆర్ నాట్, బట్ డిడ్ంట్ నో ఇట్ హ్యాపెండ్ ఇన్ ద సేమ్ ప్లేస్. అంత బాగా జరిగింది. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు, మా కోసం మీ సమయం తీసుకొని వచ్చి లాంచ్ చేయడానికి హార్ట్ఫుల్ సిన్సియర్ థ్యాంక్స్ టు యూ సార్. ఇట్స్ అన్ ఆనర్. అండ్ ప్లీజ్ వాచ్ Valerie from March 6 on ETV Win. All for you. Wow, superb. Thank you so much, Sriram garu. And yes, your attention please అనక్కర్లేదు, ఎందుకంటే ఆయన మైక్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా అందరి అటెన్షన్ ఆయన మాటల మీదే ఉంటుంది. సో హరిశంకర్ గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా సాయిబాబు గారు కంగ్రాచులేషన్స్ అండి. సాయిబాబా గారు అబద్ధాలు ఆడతారని తెలుసు, అందంగా అబద్ధాలు ఆడతారని ఇవాళ అర్థమైంది. ఏదో ఈటీవీ వాళ్ళ ఫంక్షన్ బాస్ ఒక 10 నిమిషాలు రా, నాకు ఆబ్లిగేషన్ అన్నారు. బట్ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు ఆయన దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని. అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే నేను రాననుకున్నాడేమో, నాకు అర్థం కాలేదు. కంగ్రాచులేషన్ సార్, మరొకసారి నన్ను మోసం చేసినందుకు థ్యాంక్ యూ. బట్ థ్యాంక్స్ టు యూ, అండ్ ఐ గాట్ టు సీ ద వండర్ఫుల్ ట్రైలర్ అండ్ మీట్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్ అగైన్ హియర్. ముందుగా ఎప్పుడు కలిసినా తలెత్తుకునేలా చేసే మా సుబ్బరాజు, థ్యాంక్స్ ఉత్తేజన్న. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ గురించి కాకుండా రీసెంట్గా నేను లూజ్ అయిన వెయిట్ గురించి మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐఎమ్ షూర్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ తెలుగు తల్లికి వందనాలు, తెలుగు తల్లికి నమస్తలు ఏమన్నారు అని ధన్యవాదాలు అని చెప్పి, ఆ తర్వాత 90% ఇంగ్లీష్లో మాట్లాడేసిన స్పీచ్. ఇది ఎలా ఉంటుందంటే, మేము సినిమాలు వేస్తుంటాం కదా, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్, ఆ తర్వాత హీరో పీకుతానే ఉంటాడు ఇంకా సిగరెట్లు, అలా ఉంది ఇది. సో దట్ షోస్ అవర్ ఇంటెలిజెన్స్. నాకు ఎస్పెషల్లీ ట్రైలర్లో దట్ హ్యాంగర్స్, క్లోత్ హ్యాంగర్స్ కట్, డోర్ క్లోజ్ అయ్యే కట్, ఫ్యాబులస్ అండి, చాలా బాగున్నాయి. జనరల్గా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఫ్రమ్ అని వేస్తారు, షీ పుట్ స్క్రీమింగ్ అని. సో దట్స్ వెరీ క్రియేటివ్ అండి. సో దట్స్ హౌ ఐ కంక్లూడ్ దట్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఇమ్మీడియట్లీ. కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ మంది ఫీమేల్ డైరెక్టర్స్ ఉంటారు, ఫీమేల్ అసిస్టెంట్ డైరెక్టర్లే ఉంటారు, బట్ ఫీమేల్ డైరెక్టర్ ఇంకా తక్కువ ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్లో వచ్చి చాలామంది ఫిల్టర్ అయ్యి వచ్చారంటే డెఫినెట్లీ నో డౌట్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ యు ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విపరీతంగా తెలుగు భాష మీద పట్టుందని ఒక అపోహ భ్రమ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా పోయింది. వలరి అంటే అసలు ఈ పదం ఎప్పుడు వినలేదు ఏంటి, నేను వచ్చి నాకు తెలియని పదాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఒక 5 నిమిషాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనయ్యాను. బట్ డైరెక్టర్ గారు ఎప్పుడే చెప్పారు అది తమిళ్ వర్డ్ అని. సో సమస్య లేదు, మళ్ళీ మనకు ఆల్రెడీ వేసుకోవచ్చు, అది తమిళ్ వర్డ్ కాబట్టి మనకు తెలియదు. దట్స్ అ వండర్ఫుల్ టైటిల్ అండి. యాక్చువల్గా నాకు ఎందుకో చూడగానే ఒక అథెంటిసిటీ కనిపించింది. అండ్ తమిళరాజు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక పక్క రాజమౌళి గారితో పనిచేస్తూ కూడా
మీరు ఎప్పుడో ఈటీవీలో పనిచేశానని చెప్పి ఆ కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చి ఈ సినిమా చేయడం అనేది దట్ షోస్ యువర్ లవ్, ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ అండ్ యువర్ సింప్లిసిటీ. హ్యాట్స్ ఆఫ్ సార్. బిగ్ అప్లాస్ టు తమ్మిరాజు గారు. రాజమౌళి గారితో పనిచేస్తూ కూడా ఆయన సినిమా సైజ్ చూడకుండా సినిమా క్వాలిటీ చూసి వచ్చి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే రామోజీ సంస్థల గురించి చెప్పాలంటే రామోజీరావు గారి దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా, అది ఈనాడు పేపర్ అవ్వచ్చు, ప్రియా పచ్చళ్ళు అవ్వచ్చు, ఎనీథింగ్, అది ఒక వ్యాపారాత్మకమైన ప్రోడక్ట్గా కాకుండా ఇంట్లో ప్రతి తెలుగువారి ఇంట్లో ఒక 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 స్థానం, ఒక బంధువులాగో చుట్టలాగో స్థానం తీసుకుంటుంది. ఓటీటీ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఈనాడు గ్రూప్ నుంచి ఎప్పుడు వస్తుందా అని. కొంచెం లేట్ అయినా సరే సాలిడ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఐ కంగ్రాచులేట్. అండ్ నేను రామోజీ ఫిలిం సిటీ ఒక్కసారైనా చూస్తే చాలు అనుకునేవాడిని కాలేజ్ డేస్లో, ఎందుకంటే సిటీకి చాలా దూరంగా ఉండేది, దానికి పర్మిషన్స్ అవి చాలా ప్రోటోకాల్ ఉండేది. అలాంటిది రామోజీ గారి ఒక సినిమాకి ఇలాగ నేను గెస్ట్గా రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను డెఫినెట్గా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఈటీవీ విన్. రెగ్యులర్ సినిమాలు చేస్తున్నప్పుడు, కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు క్రియేటివ్ పీపుల్కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎన్నో కథలు చెప్పాలనుకుంటాను. గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్టు చలం మైదానం సినిమా తీద్దాం ఇండస్ట్రీకి వచ్చాను నేను. సో ఐ ఎండెడ్ అప్ డూయింగ్ డీజే గబ్బర్ సింగ్ మిరపకాయ్. సో ఎక్కడో ఇంకా మనం చదువుకున్నదో, మనం నేర్చుకున్నదో, మనం చూసిందో కొంచెం ఎక్కడో కాస్త ఇందాక ఉత్తేజ్ గారు చెప్పినట్టు ఇంకాస్త కంటెంట్ ఓరియంటెడ్ తీయాలనుకున్నప్పుడు అలాంటి వాటికి ఓటీటీ ప్లాట్ఫామ్స్. బట్ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఐ డోంట్ నో అబౌట్ రిమైనింగ్ పీపుల్, బట్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్, నథింగ్ ఎల్స్. సో తెలుగు నుంచి ఒక ఓటీటీ మళ్ళీ ఇలా రావడం, దట్టు ఎంతో అనుభవం ఉన్న ఈనాడు గ్రూప్ నుంచి రావడం, ఈటీవీ నుంచి రావడం, వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ పర్సనల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఈటీవీ విన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ వలరీ ఆన్ March 6th, స్క్రీమింగ్ ఫ్రమ్ March 6th I think, yeah, in ETV Win app. All the best and advance congrats to entire team. Sorry మెయిన్ వీళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడుకున్నాను, బట్ మర్చిపోయాను. శ్రీరామ్ గారికి కట్ చెప్పడానికి చాలా ట్రై చేసిన అసిస్టెంట్ ఉన్నప్పుడు, అసలు అపాయింట్మెంట్ దొరకలేదు నాకు. అందుకే ఇవ్వలేదు సార్, తెలిస్తే ఇచ్చేవాళ్ళు, నా మీద నమ్మకం ఉంది. సో డైరెక్ట్గా చెప్పిన 2006లో ఆయన హీరో, 2022లో 2036, 2046 కూడా ఆయన అలాగే ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ రితిక, మేబీ యూ డోంట్ నో, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇన్స్టా పోస్ట్. You are just exploding on Insta with all kind of posts, and I've been following you. And trailer is a very good actress, and I think your talent yet to receive the exact prize you deserve. So hoping for the best from this. All the best to all, and Sai Babu garu, congratulations once again. Make special. థ్యాంక్ యూ. మనది ఎన్నో ప్రోగ్రామ్ అండి, మనం కౌంట్ మెయింటైన్ చేస్తే గిన్నిస్ బుక్ అప్లై చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. యువర్ విషెస్ మీన్స్ అ లాట్ టు అస్. థ్యాంక్ యూ హరీష్ సార్. యాక్చువల్గా నేను ముందే వెల్కమ్ చేసేటప్పుడు ఆయనని ఇంక్లూడ్ చేయాలి అనుకున్నాం, బట్ డ్యూ టు మై ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ యాజ్ అ డైరెక్టర్ కొంచెం నర్వస్ అయ్యానో ఏమో. ఐ ఫర్గాట్ టు థ్యాంక్ అండ్ వెల్కమ్ సార్ ప్రయర్. ఏంటంటే ఆయనతో ఫస్ట్ ఫిలిం ఇస్ షాక్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్. అండ్ అందులో వెన్ జ్యోతిక ఇస్ ట్రయింగ్ టు షీఈస్ ఫోర్స్డ్ టు డూ సూయిసైడ్ అనేటప్పుడు నేను ఏడ్చేది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ emotion he brings inside the audience, whatever the shots and the emotions he puts in the screenplay, అది అలా మనల్ని అఫెక్ట్ చేస్తుంది. అలాంటి ఒక డైరెక్టర్ నాతో ఈ ఫస్ట్ టైమర్ ఫిల్మ్ని కూడా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు. ఆయన బిజియెస్ట్ స్కెడ్యూల్, ఈస్ డూయింగ్ మిస్టర్ బచ్చన్ అండ్ అదర్ మూవీస్. సో ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఐ థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ ఫర్ బీయింగ్ హియర్ సార్. దాని తప్ప ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఆ షాక్ ప్రొడ్యూసర్ ఉంటారు కదా, ఆర్జీవి ఈస్ మై మానసిక గురు. When I was in 7th grade, I watched Rangila, and I don't know what entered my head. I told my parents that I will become a director. So ala RGV garu produce chesi వాళ్ళు ఫస్ట్ టైం ఫిలిం డైరెక్ట్ చేశారు. ఆయన నా ఫిలింని ఇక్కడ వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారంటే ఇట్ ఈస్ ఆల్ డెస్టిన్డ్ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి, టు సర్ అండ్ ద యూనివర్స్. థ్యాంక్స్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు హరిశంకర్ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ వలరీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్విక్గా Q&Aలోకి వెళ్ళిపోదాం. మీడియా ఫ్రెండ్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్గా పిండం చూసాం. పిండంకి సేమ్ అంటే మాకు ట్రైలర్ వరకు చూస్తే పిండం నుంచి ఒక ఇదిలా అనిపిస్తుంది. సో డిఫరెన్సెస్ ఏముంటుందని. వెరీ సింపుల్ ఆస్పెక్ట్. పిండంలో డైరెక్ట్గా నేనే ఇన్వాల్వ్ అయి ఉంటాను. ఇక్కడ చూసారంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ అసిస్టింగ్ సమ్వన్ అన్నట్టు. ఇక్కడ చూసారంటే ఆయుధం నేను ఇచ్చాను, వాడింది ఆవిడ. కానీ ఆయుధం ఇవ్వడం కాకుండా ఆవిడ వెళ్ళి వాడే టైంలో ఇంటిని కూడా చూసుకోవాలి కదా.
ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళే వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మొగుళ్ళు కూడా ఒక చేంజ్ చేయొచ్చు కదా అని ఒక చిన్న ట్విస్ట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ ఇన్ దిస్ మూవీ. I honestly feel like they are both such contrasting art forms, and I draw a lot of my experience from martial arts into acting, and I find that experience very interesting. And yeah, I mean, I value them both equally, but acting is my profession now. But yeah, I really like them both equally. But both are different and contrast. very. If you practice more practice, it will be glamour maybe reduce that. No, the glamour only goes up. You keep practicing, you keep getting hotter and hotter and hotter because you're working on yourself, right? And I feel like glamour for me comes more in the confidence, in the aura of a person. It's not just the body for me or the face. It's when someone walks in the room, how bright their aura is, how they make other people feel in their presence. For me, that is glamour. So I don't think it matters. Okay, ma'am. Thank you. Hi, ma'am. హాయ్ సార్. తెలుగు కంఫర్టబుల్ కదా? అర్థమవుతుంది. మదర్. ఎస్. సో వై చూసాను అంటే మీరు ఈ వెబ్ ఓటీటీకి ఎందుకు అనుకున్నారు, థియేటర్స్కి ఎందుకు ప్లాన్ చేయలేదు? ట్రైలర్ చూస్తే ఎక్సలెంట్, బాగుంది, ఐడియా Thank you. బాగుంది. Thank you సో so much. రీసెంట్లీ ఎన్ని ఫిల్మ్స్ బాగా ఆడుతున్నాయి, హర్రర్ ఫిల్మ్స్ Yes. ఉన్నాయి. సో మీరు ఎందుకు టార్గెట్ చేయలేదు థియేటర్స్? నిజం చెప్పాలి అంటే మనకు ఈటీవీ విన్ యాప్లో ఉంటే యూ విల్ గో ఓన్లీ టు ఈటీవీ విన్ యాప్ అండ్ వాచ్ ద ఫిలిం బికాస్ వీఆర్ జస్ట్ బూమింగ్ నౌ. వీఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ద ఆల్రెడీ ప్రూవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో మనం థియేటర్లో వచ్చిందంటే సగం మనుషులు థియేటర్కి వెళ్తున్నారు, సగం మనుషులే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇఫ్ ద ట్రైలర్ ఇస్ గుడ్, ఇఫ్ యూ ఫైండ్ దట్ ద వర్క్ ఇస్ లైక్ వాచబుల్, ఐఎమ్ ష్యూర్ ద సబ్స్క్రిప్షన్ విల్ బీ హయ్యర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ థియేటర్. దానికోసమే మేము ఈటీవీ విన్ యాప్లో మాత్రం ఫస్ట్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిందండి. సో మీరు అంటే క్రిష్ గారితో వర్క్ చేశారు కదా, Yes. క్రిష్ గారికి స్క్రిప్ట్ చెప్పారు ఇంత ముందు? Script to I mean like I have shared the script long back, like in 2019 when I wrote, I did share the script with sir. It was not for ఏం చెప్పేది ఒక ఫీడ్బ్యాక్ కోసం కాదు, మనం ఏం చేద్దామని చూపించే కోసం. లైక్ we have the habit of sharing scripts. క్రిష్ గారిని కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అది మాకు చాలా ఇంపార్టెంట్. Definitely. Adding to that, what's the response of Krish Gar after watching this trailer? Did you No, say- sir is yet to watch the Yet to trailer watch, అండి. not yet. Trailer ఇంకా సార్ చూడలేదు. He has been busy since I started the project. He was busy with Harihara Veeramallu. So he's yet to watch anything. But teaser చూసారు, చాలా నచ్చింది. He said he feels very proud about me, which really makes me so proud. Yeah, actually, like being a director, like you empower and influence many into the film industry, as sir said. So how did you foray into the direction? Foray into direction, I don't know, like as I told earlier, right from my childhood I thought I wanted to become a director, and that decision made me to prepare myself for the hard work. Being a woman, you should not be afraid to get tanned, to like put a messy bun, to wear the same clothes every day. Idanni manam forgo chesi vastamante, like you can definitely compete with men and become what he is doing, achieve what they are able to achieve. సో అలాగే మనల్ని ట్యూన్ చేసుకున్నాం కాబట్టి లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూఆర్ ఐడెంటిఫైయింగ్ ద టాలెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ టువర్డ్స్ అచీవింగ్ దట్ డ్రీమ్. You are an inspiring soul, ma'am. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ Ritika Gar, one last question. You are getting a lot of appreciation for your role in Valari. Your role is like as unique as a Valari title. So how did you feel? Great. There are not many roles written like that for women. So I was very happy to read the script because, like I said, it has so many layers and there are other things that I cannot reveal right now. But I'm so glad that I had a team like this to support me through the process because it is not an easy role to pull off. It is not an easy film to do. But like I said, like all the actors, the director, the whole team, everybody was so cooperative. Like for Srikanth, I mean, I'm genuinely very fond of him. He's so giving, like he is not shy to let you take the spotlight. Like even now when I was giving him the mic, he's like, "Arey, aap bolo, aap karo." So he's very genuinely giving. Like he is very compassionate like that, and those are qualities that not many actors possess. So when you are cast in a film along with people like him, it automatically enables you to be free and to let go and perform the way that you want to, of course in the guidelines of whatever the director says. So I'm very happy, very excited to see how the audience responds to it now. So yeah. And what kind of roles you are interested in?
I honestly want to do everything. I want to play a villain. I want to play a rock star. I want to do a comedy film. I want A to dancer. I want to play a dancer. I want to just anything, everything. I'm open for it. Thank you. శ్రీరామ్ గారు, ఇప్పుడు ఇంతకు ముందు సినిమా కూడా హర్రర్ సినిమానే, ఇది హర్రర్ సినిమానే. జనరల్గా ఒక యాక్టరు 2 వేరియేషన్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదలైతే బాగుంటుందని అనుకుంటారు. ఇలా రిలీజ్ అయినప్పుడు అంటే మీ మీద హర్రర్ సినిమా అనగానే శ్రీరామ్ అని అనుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? చాలా హారిఫైంగ్గా ఉంది సార్. ఐ టెల్ యూ ద ఫ్యాక్ట్. మేడం చెప్పారు, మనం పాపం చేసేటప్పుడు దాన్ని గుర్తు చేసుకొని సరిదిద్దుకోవాలి, లేకపోతే యాక్సెప్ట్ చేసుకోవాలి, లేకపోతే పెద్ద పాపేశ్వరం అవుతాం. అలాగే తప్పు చేసినప్పుడు తప్పు చేసామని మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. అప్పుడే సరిదిద్దుకుపోయినా అట్లీస్ట్ తప్పు చేసామని యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను తప్పు చేయలేదు. బట్ ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్, మేబీ పార్షియలీ ఎస్ అనొచ్చు. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నాకు సాయిబాబా గారు పిచ్ చేసేటప్పుడు, లేదు సార్ హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్, నాకేముంటుంది పని అంటే మీరు కథ వింటారా అన్నారు. దెన్ మృతిక గారు పేరు చెప్పారు. ఐ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ వాట్ హ్యాపెండ్. సరే నేను వింటానండి, వినేసి మళ్ళీ డిసైడ్ చేస్తాను. విన్న వెంటనే నేను మృతిక గారికి చెప్పాను, ఐ డి నాట్ వాజ్ యూ. సో ఐ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్ ఫర్ వెరీ ఆనెస్ట్లీ వన్ ఆస్పెక్ట్. Mritika and Ritika, both of 2 people whom I wanted to work with 10 years back, and sad that we didn't find somebody that time, and finally we found somebody now, and I decided to be part of it. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా తను గుర్తు తెచ్చుకొని మనసులో పెట్టుకొని నన్ను ఈ ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యారు. మేబీ షుడ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్ వెదర్ వి డూ ఇట్ ఆర్ నాట్, అండ్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ డూ ఇట్ అండ్ ఐ షుడ్ బి ఎంకరేజింగ్ ఇట్. నెక్స్ట్ రితికా గారు, నేను సుధా గారితో డైరెక్ట్ చేసేటప్పుడు ఆవిడతో పనిచేయడం ఇస్ అ వెరీ బిగ్ టాస్క్. షీఈ్ అ వెరీ డిమాండింగ్ డైరెక్టర్. అండ్ ఆ సినిమాలో షీ హెస్ డన్ సచ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తూ డైలాగులు చెప్పడం. చాలా మంది చూసారంటే డైలాగ్ డెలివరీ ఉంటుంది, యాక్టివిటీస్ ఉండవు. కొందరు యాక్టివిటీస్ చేస్తూ చేయాలి. ఆవిడకి చేపలు నరకడం వచ్చా లేదో తెలియదు, కానీ ఆ కూర్చునే ఆ విధానం కానీ ఆ నరకడం కానీ, ఎందుకంటే ఆవిడ ఫిషర్మెన్స్ డాటర్ అనమాట. ప్లస్ షీఈస్ గోయింగ్ టు బి ఏ బాక్సర్. ఆ బాడీ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్, అండ్ దట్ కమ్స్ విత్ ట్రూ ఆర్టిస్ట్. ఒక హోంవర్క్. సో ఐ ఫెల్ట్ దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్. మంచి ఆర్టిస్ట్ తోటి మనం పనిచేసేటప్పుడు విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ. సో దట్ ఈస్ వై ఐఎమ్ హంగ్రీ ఫర్ ఇట్, టు బీ అమాంగ్ కాంపిటేటివ్ ఆర్టిస్ట్, టు లెర్న్, బికాస్ ఇస్ లాట్ టు లెర్న్ ఫర్ మీ. That's how I accepted this, and it's just a coincidence that Pindam tarvata Vallari is coming. Actually Vallari should have come, then Pindam should have come, but this is coming. అంటే 2 ఓదాన్ తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా హర్రర్ మూవీసే కదా 2. Absolutely, but దీనిలో పిండంకి దీనికి you will see a contrast. ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు దీనికోసం మీరు ఈ సినిమా చూడండి. See what I have done in Pindam and how I look in this film. I have varied, lot of transformation ఇచ్చాం. మీరు పిండంలో ఉంటే యాంటనీ చూస్తారు, ఇక్కడ you will see only నవీన్ నాయుడు. And the next film, ఇంకెవరిలో you will see another person. There will be contrast in all the 3. దాని తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మీరు చాలా కాంట్రాస్ట్ చేస్తారు. డైరెక్టర్ గారు, ఇప్పుడు హర్రర్ సినిమా జానర్లు ఎక్కువ వస్తున్నాయని మీరు కూడా హర్రర్ సినిమా చూస్ చేసుకున్నారా? లేదండి, అన్ని జానర్స్ వస్తుంది. లైక్ వెన్ ఎవర్ ఐ రోట్ రామ్ కామ్, అప్పుడు మీరు చెప్పినట్టు రామ్ కామ్సే వచ్చింది ఒక సీజన్లో. వెన్ ఐ స్టార్టెడ్ వలరీ అప్పుడు హారర్ రాలేదు. But by the time we finished Vallari and it is about to get released, yes, I found lots of, horror films ostundi. It's a coincidence, it wasn't planned. సో డైరెక్టర్ గారు చెప్పండి. అయితే హారర్ మూవీస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ మీరు హిస్టరీని టచ్ చేస్తున్నారు. సో అంటే వలరీ ఈ వెపన్ తీసుకోవడం కావచ్చు, దాన్ని కర్మ సిద్ధాంతానికి పెట్టారు, కనెక్షన్ ఇచ్చారు. సో ఎట్లా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, తెలుగు ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఇది హిస్టారికల్ నేమ్ నౌన్లో మాత్రమే ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో హిస్టరీ, నథింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆర్ 17th 18th century హిస్టరీ మనం వెళ్ళము, ఈ ఫిలింలో లేదు అది. సో ఇది హారర్ ఫిలింగానే మీరు అప్రోచ్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బీ ట్రీటెడ్. సో రీసెంట్గా వస్తున్న కొన్ని మూవీస్కి అంటే వెబ్ సిరీస్కి కొంత డిమాండ్ వస్తుంది, థియేటర్లో కూడా రిలీజ్ చేయొచ్చు కదా అని. అట్లా ప్లాన్ ఏమన్నా ఉంది? ఇది ఒకవేళ వెబ్ సిరీస్గా సక్సెస్ అయితే, వెబ్ ఫిలింగా సక్సెస్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బీ ద డెసిషన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్. ఆయనకి కావాలి అంటే లేటర్ ఈ మైట్ రిలీజ్ ఇన్ థియేటర్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్, ఇట్ itself is a milestone for me. Sorry to interrupt, but I'll tell you one thing. This was supposed to be even theatrical, but the point is it's a big sacrifice. ఈటీవీ సైడ్ నుంచి పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇందాకే హరీష్ శంకర్ గారు చెప్పారు, మన తెలుగులో కథలు చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఓటీటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని.
ఒక తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది సో దాట్ మన వాళ్ళు ఇంకా క్లారిటీ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు అనే కోసమే. సో ఇట్ ఈస్ అ సాక్రిఫైస్ దే ఆర్ డూయింగ్. ఆ రెవెన్యూని కట్ చేసి ఎక్స్క్లూజివ్ ఉట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేయడానికి దే ఆర్ లాంచింగ్ ఇన్ ఇట్. థియేట్రికల్ పైన నమ్మకం లేక కాదు. ఐ థింక్ దట్ హ్యాస్ టు బీ కన్వేడ్. సో యూ విల్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వాట్ యూ సీ ఇట్ ఇన్ థియేటర్. సో మృతిక గారు, అంటే యాజ్ ఏ లేడీ డైరెక్టర్, అంటే మామూలుగా ఆర్టిస్టులు కానీ ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీస్ అంటే ఆర్టిస్టులు అంతే, యాక్ట్రెసెస్, అంతకుమించి మనం ఎక్కడ పెద్దగా కనిపించరు. సో లేడీ డైరెక్టర్గా 2010లో మీరు స్టార్ట్ చేశారు అసిస్టెంట్గా, ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది మీరు ఈ 10 years, 15 yearsలో ఎట్లా అనిపించింది తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ? టాలీవుడ్ ఇండస్ట్రీ నాకు లైక్ నేను ముందు చెప్పినట్టు అండి, బీ ద టీమ్ అండ్ ద ప్రొడక్షన్ కంపెనీ, ఐ డిడ్ నాట్ ఈవెన్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ హ్యావింగ్ ఇట్. ఎందుకంటే నేను హైదరాబాద్కు నాకు లైక్ ఐ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అ కనెక్షన్ అదర్ దాన్ మై ఫస్ట్ టైం ట్రిప్ ఇన్ 2010 టు ఆర్ఎఫ్సి. అండ్ అప్పుడు జస్ట్ బికాస్ వేదం ఫిల్మ్ని తమిళ్లో వానంని రీమేక్ చేసేటప్పుడు ఐ వర్క్ విత్ క్రిష్ సార్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు టెక్నీషియన్స్ పరిచయం అయ్యారు ఆ టీంలో, జ్ఞానశేఖర్ కానీ అండ్ ది అసోసియేట్స్ అండ్ కో డైరెక్టర్స్. ఆఫ్టర్ మీ లైక్ కమింగ్ హియర్ ఇన్ 2022 and pitching the script to my producer, the way they treated me, the way they received me, our first narration nunchi from Zoom narration to the the entire conference lo ochina narration varaku ichi vallu adi eppudu okay chesi approve chesaro. I still keep telling my team in person that I feel more home when I'm in Hyderabad than me going to Coimbatore, like my home where my parents are living. నాకు అలా ఒక ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వను. ఐ డెంట్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్స్ బీన్ అ వెరీ స్టడీ అండ్ స్మూత్ జర్నీ బై ద లక్ ఆఫ్ గాడ్. శ్రీరామ్ గారు, సో ఇప్పటి వరకు అంటే లాస్ట్ 2 movies కూడా హారర్ జోనర్లో వచ్చాయి. సో నెక్స్ట్ లవర్ బాయ్గా ఎప్పుడు చూస్తాం శ్రీరామ్? ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్. ప్లీజ్ విమెన్ యాక్చువల్లీ షో మెన్ బెటర్. యాక్చువల్లీ వాళ్ళ ఐస్లో చూసారంటే చాలా బాగుంటుంది. ఈవెన్ సుధా షోడ్ మీ సో వెల్. దట్స్ హౌ శంకర్ గారు టుక్ మీ ఫర్ స్నేహితుడు. సో దట్స్ ఐఎమ్ టెలింగ్, ప్రేమ రాయండి కథలో ప్లీజ్. మనం తీసుకునే ఊపిరి తర్వాత ఎక్కువ ప్రేమే ఉంది ప్రతి చోట, పంచుతాం ఆడియన్స్కి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వన్. ఐఎమ్ ష్యూర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ సార్ని చాక్లెట్ బాయ్గా మళ్ళీ ఒక లవర్ బాయ్గానే దే విల్ కమ్ అండ్ హ్యావ్ సమ్ నైస్ ఫ్యాబులస్ మూమెంట్స్, వెరీ మెచ్యూర్, వెరీ నైస్ అండ్ dignified romance. In fact, the first day when we were shooting itself was very romantic scene. I could see her very uncomfortable with a lot of things, lot of discomfort and all that. But that is a beautiful scene. That scene is a must for a lot of women. ఎందుకంటే ఆడోళ్ళకి బిడ్డను కలిగిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీలో. దాన్ని గుర్తిస్తూ దానిలో ఒక లవ్ తీసుకురావడం. యూ షుడ్ వాచ్ ఇట్. అండ్ షీస్ డన్ అ ఫ్యాబులస్ వర్క్ ఇన్ దట్. సంతోష్ గారు, వెంకటేష్ ఐ డ్రీమ్ అండి. అంటే వయసుకు వచ్చిన అమ్మాయిని దయ్యాలు పట్టుకుపోతారు అనేది ఒక డైలాగ్ వచ్చింది. అంటే కథ అంతా దాని చుట్టూ తిరుగుతుందా? ఆ అమ్మాయి ఎవరు కూడా ఎక్కడ? వన్ ఆఫ్ ద నాట్స్ ఇస్ అబౌట్ దట్ అండి. అది ఆ డైలాగ్ అక్కడ ఎందుకు మీకు ఇక్కడ రివీల్ చేశామంటే, యాజ్ అ హారర్ ఫిలిం ఇట్ నాట్ ఓన్లీ టచెస్ ద హిస్టరీ బై ద టైటిల్, ఇట్ ఆల్సో టచెస్ దిస్ కస్టమ్ అండ్ ట్రెడిషన్. మనం ఇన్ని ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఏమేమి ట్రెడిషన్స్, ఏమేమి కస్టమ్స్ అని, ఈ వయసు వచ్చిన పిల్లని ఒంటరిగా వదలకూడదు, లైక్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆల్వేస్ వేర్ లైక్ వాట్ యు కాల్ కండిషన్డ్ బై ద ఫియర్ ఆఫ్ గోస్ట్. దయ్యాలు వస్తుంది అని చెప్తున్నారు. అది ఎందుకు చెప్పారు? అది దయ్యాలు ఉందా లేదా? we have tried our best to interpret and decode and present it to you in a smoother way. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మీరు ఈటీవీ విన్ యాక్సెప్ట్ చేయకముందు ఈ కథని మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలామందికి ఈ స్టోరీ చెప్పారు, చాలామంది రిజెక్ట్ చేశారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? అది నిజం కాదు. నేను ఎవరికి ఇది చెప్పలేదు. ఫస్ట్ it was to ETV win. ఎందుకంటే I was very sure that horror films అందరికి నచ్చదు. So I wrote the script and I was saving it for the best team to go ahead with. But నేను ఫస్ట్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ ఎక్కడ కాలేదండి. ఇట్ వాజ్ రొమాన్స్ కామెడీ. ప్రొడ్యూసర్ దొరకలేదు 2012 లో. దట్ వాజ్ రొమాన్స్ కామెడీ ఒకటి రాసాను. దెన్ వీ డి నాట్ గెట్ ద ప్రొడ్యూసర్. దట్ ఈస్ ఇన్ 2012 and now this was written in 2018. From 2019 I have been looking out, but I haven't narrated to anybody because I was looking for
somebody to understand the layers, as Ritika has correctly said. It is not for everybody to understand and like it as a text. Oka document ngo evarku nachu ani నాకు తెలియదు. It's very hard to understand. So first time I narrated to our Batmidu sir, and that is where it all happened. It has not been rejected by any other producers, and I'm so lucky that Srikanth. సో లాస్ట్ పిండంకి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు కదా, మోస్ట్ స్కేరియస్ట్. ఆయనకి మీ కాదు నాకు అనిపిస్తుంది, చెప్పండి. సో ఈ ఫిలింకి ఏమన్నా అలాంటిది ఏం పెట్టలేదు? ట్రూ, ఎనీ రీజన్ అంటే? ఇట్స్ నాట్ జస్ట్ స్కేరీ, దిస్ ఇస్ మోర్ అబౌట్ డ్రామా ఆల్సో. ఓకే, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. దెర్ ఇస్ మంచి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న ఒక మంచి రిలేషన్షిప్, వైఫ్ని ఎంకరేజ్ చేసే హస్బెండ్, అలాగే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద బాండింగ్. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏ లెంత్కైనా వెళ్తుంది అని చూపించే ఒక ఆస్పెక్ట్, అండ్ తల్లిదండ్రుల్ని గుర్తించుకునే ఆస్పెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ లాట్ ఆఫ్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆల్సో ఇన్ టు ఇట్. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ హారర్. సో ఇట్స్ ద మోస్ట్ స్కేరియస్ ఫిల్మ్, అవన్నీ తలుచుకోలేదు. మేబీ స్టిల్ ఇట్ ఈస్ యెట్ టు కమ్. సో యు ఆర్ లిసనింగ్ సో మెనీ హారర్ స్క్రిప్ట్స్, అంటే ఏమన్నా రియల్ లైఫ్లో గుచ్చుకుపోయి ఏమన్నా హారర్ స్క్రిప్ట్, అంటే ఒక సీన్ ఏమన్నా షార్ట్ ఏమన్నా భయం వేసేటట్టు? No, I liked, to be very honest, for me, Pindam was a quality film. And I'm really thankful to Sai Kiran Daida for believing with conviction whatever he did, for whatever reason, whatever taglines he used, it actually worked for him. So that is more sensible. Yeah. And for me, that is considered a success. And I'm very thankful to the whole team there. Endukante what I learned there, teamwork. అందరూ వాళ్ళు పార్టిసిపేషన్ చేయాలి, ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ పార్టిసిపేషన్. సినిమా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ప్రమోషన్ చేశారు చాలా బాగా. సో దట్ ఈస్ యాక్చువల్లీ హెల్ప్డ్. అండ్ ఇక్కడ ఇట్స్ అగైన్ టీమ్ వర్క్. ఇట్స్ అబ్సల్యూట్లీ, ఐ వాజ్ ఆల్వేస్ వాంటింగ్ టు వర్క్ విత్ గుడ్ ఆర్టిస్ట్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ వర్క్ విత్ రితికా సింగ్ గారు. షీఈ్ అ ఫ్యాబులస్ యాక్ట్రెస్, షీఈ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద ప్లేస్. ఈరోజు వాళ్ళ స్టంట్స్ వాళ్ళే చేసుకోగలరంటే ఐ థింక్ షీ కెన్ డూ దాట్. అదే, when we are looking to the posters, actually it's not just kind of a serious expressions, we are just looking into the cutest expressions of her. Yeah, and it's visibly scary. Yeah. కాదండి, శ్రీరామ్ గారు ఏదో వెపన్ ఇచ్చాము ఆమె నరుక్కొని వస్తుంది అన్నారు, మీరు కూడా వలరి అంటే వెపన్ అన్నారు. ట్రైలర్లో ఏం చూపించలేదు అసలు మాకు ఆ వెపన్ గురించి. సార్ అది సినిమాలో ఉంది. ఆయన అంతలా చెప్పారు, ఒక వెపన్ నేను తీసుకొని ఆమెకి ఇచ్చాను. రూపాయి వేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటీవీ వెన్ ఫ్రమ్ మార్చ్ 6 మీకోసం వల్లరి సినిమా. దానిలో వెపన్ ఎలా ఇచ్చాను, ఏ చేతితో ఇచ్చాను, ఎవరిని కోసింది ఆవిడ, కసా 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 అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. రితికా గారు, తెలుగు పరిశ్రమలో అందరూ పరభాషా నటీమణులు ఎక్కువ ఉన్నారు, హీరోయిన్స్ అందరూ కూడా. మరి మీరు తెలుగులో ఎందుకు ఎక్కువ చేయట్లేదు? మీకు రావట్లేదు ఆఫర్స్? I hope I've understood your question correctly. Sorry. అడగండి, శ్రీరామ్ గారిని అడగండి, చెప్తారు. No sir, I'm just a little, I have this gut feeling that I think we all do, right? So until my gut says yes, I don't like to do anything, whether it's a film, whether it's an activity. I am a kind of person that does everything with 100% heart. Otherwise I don't do it. So whether it's any language, even if it's Marathi, Malayalam, Hindi, I'm game for anything as long as my heart says yes to it. And of course the script matters, the director matters, the team. So once all that is a good combination, then నేను ఎస్ చేస్తున్నాను. మృతికా గారు ఒక క్వశ్చన్ అండి. సో ఇది సంతోషిని వెపన్ అని చెప్పి అన్నారు కదా, మీరు రైటర్, బుక్స్ కూడా రాస్తారు. సో మీ దగ్గర ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఇలాంటివి? ఫిల్మ్ వచ్చేటప్పుడు మీరు తెలుసుకుంటారండి. వెపన్ 2 ఏనా ప్లాన్ చేశారు? వేరే వెపన్ నేమ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you, Andy. Thank you so much for this lovely interaction with the team of Vallari. Thank you so much, the wonderful persons on stage, and Harish Shankar gariki once again thank you so much for joining this event. And inkoka vishayam mention cheyali, youth pack ani cheppesi manaki ETV win vallu present chestunaru just for 99 rupees 3 months subscription తీసుకుని హ్యాపీగా ఇలాంటి వండర్ఫుల్ కంటెంట్ ని ఎంజాయ్ చేయొచ్చు.